తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కల్వర్టు నుండి కొంది కారు. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుమల నుంచి కాణిపాకం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొంగరవారిపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుమల నుంచి కాణిపాకం వెళ్తున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. మృతులంతా నెల్లూరు జిల్లా వాసులుగా గుర్తించారు పోలీసులు. ఇక కల్వర్టును ఢీకొనడం వల్లే కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. మరింత సమాచారం ఈ ఘటనకు సంబంధించి మా ప్రతినిధి త్రినాథ్ అందిస్తారు. త్రినాథ్ చెప్పండి. గిరినాథ్ చెప్పండి, ఈ ప్రమాదం సంబంధించి వివరాలు ఏంటి? రైట్, ఏదైతే చంద్రగిరి మండలం కొంగవారిపల్లి వద్ద అయితే ఎక్కువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే రెండు రోజుల క్రితం అయితే నెల్లూరుకు చెందిన వారు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. అయితే దర్శనం నిన్న రాత్రి ముగియడంతో ఇవాళ ఉదయం అక్కడి నుంచి తిరుమల నుంచి నేరుగా కూడా సరే అయితే కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకోవడానికి కూడా సరే వాళ్ళు ఏదైతే జాతీయ రహదారి మీద వెళ్తున్నప్పుడు అయితే కల్వర్ట్ నిద్రమత్తుల్లో ఏదైతే డ్రైవర్ ఆ నిర్లక్ష్యం వల్ల ఈ కల్వర్ట్ ను ఢీకోవడం అయితే జరిగింది. అక్కడికక్కడికి నలుగురు అయితే కూడా మృతి చెందిన పరిస్థితి అయితే మొత్తం 6 మంది ప్రయాణిస్తున్నారు. 6 మందిలో కూడా నలుగురు స్పాట్ డెడ్ అయిన పరిస్థితి అయితే కూడా ఉంది. వీరందరూ కూడా సరే నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తులుగా కూడా సరే పోలీసులు ఒక అంచనాకు వచ్చిన పరిస్థితి అయితే కూడా ఉంది. వీళ్ళు కాణిపాక దర్శనానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకునింది. అయితే గతంలో కూడా సరే ఇదే ప్రాంతంలో పలు యాక్సిడెంట్లు కూడా జరిగిన సంఘటనలు అయితే ఉన్నాయి. కాబట్టి అక్కడ ఒక సూచిక బోర్డు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది, వాహనాలు నిదానంగా రమ్మనేసి కూడా. అయితే ఆ జాతీయ రహదారి కావడంతో కూడా సరే అతి వేగం వల్ల జరిగిందా లేకపోతే డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా కూడా సరే పోలీసులు దర్యాప్తులో తేలాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం చంద్రగిరి వద్ద ఉంది. మరి గిరినాథ్, క్షతగాతుల పరిస్థితి ఎలా ఉంది? ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.